ప్రభువైన యేసు నామములో వందనాలు. శుభోదయం. దేవుడు ఈ గొప్ప భాగ్యాన్ని ఇచ్చి యేసయ్య మనతో పలికిన ప్రతి మాటలు అనుదినము ధ్యానించే భాగ్యము అటు కృప ఇచ్చిందులకై సంతోషిస్తున్నాను. మిమ్మల్ందరినీ ప్రేమతో యేసయ్య మాట వినడానికి ఆహ్వానిస్తున్నాను. ప్రియదేవునికి బిడ్డలారా, ఈరోజు మత్తయి సువార్త 5వ అధ్యాయంలో 33 నుంచి 37 వచనాలలో యేసు ప్రభు వారు ఒక ప్రత్యేకమైన విషయాన్ని ప్రజలకు ఆయన బోధించి ఉన్నారు. చాలాసార్లు మనుషులు తను కొన్ని వాటి గురించి మాట్లాడుతూ ప్రమాణాలు చేయడం అనేది ఆనవాయితీ అయిపోయింది. ఒట్టు పెట్టుకోవడం అనేది చాలా సులభంగా చేసే పనిగా అనేక మంది ఆ క్రమంలో తమ మాటలు నమ్మించడానికి ఒట్టు పెట్టుకుంటూ వస్తున్నారు. కానీ యేసు ప్రభు వారు ఖండిస్తున్నారు. ఎప్పుడు కూడా మీరు ప్రమాణాలు చేయడం, ఒట్టు పెట్టుకోవడం అది మంచిది కాదు. ఎందుకంటే మీరు చేయగలిగింది మీరు చేయాలి, చెప్పవలసిందే చెప్పాలి. దానికంటే అధికంగా ఏదైనా మీరు చెప్పి నమ్మించే ఏర్పాటు చేయడానికి అపవాది మీలో ప్రేరణ ఇచ్చి అనేక విధాలుగా ఒట్టు పెట్టించే కార్యక్రమాన్ని చేస్తూ ఉంటాడు. ఒక్కసారి మనం ఆలోచించినట్లయితే కొన్నిసార్లు కొన్ని మాటలు చెప్పిన వారు అది నిజం అని చెప్పి మనకు నమ్మించడానికి ప్రమాణాలు చేస్తారు. మనకు ప్రమాణం చేయమంటారు, ఒట్టు పెట్టుకోమంటారు, నీ మీద ఒట్టు అంటారు. ఒక్కొక్క వ్యక్తి మీద వారు ఒట్టు పెట్టుకుంటూ తమ మాటను నిజమని చెప్పి నమ్మించే క్రమములో వారు తప్పు చెప్పినా ఒట్టు పెట్టుకుంటారు. అది వాస్తవము కాకపోయినా ప్రమాణాలు చేస్తూ ఉంటారు. దేవుడు అట్టి ప్రమాణాలను కానీ అట్టి ఒట్టు పెట్టుకోవడం కానీ నిషేధిస్తున్నాడు. ఎందుకు అంటే మీరు దేవుని బిడ్డలు, దేవుడు మిమ్మును కలుగచేశాడు, దేవుడు సమస్తము చూస్తున్నాడు. కనుక మీరు ఎప్పుడు సత్యమే మాట్లాడాలి. మీ మాటలు అవునంటే అవును, కాదంటే కాదుగా ఉండాలి. ఈ ఉదయకాలములో నా సహోదరి, నా సహోదరుడా, నువ్వు చెప్పే మాటలు అవతలి వ్యక్తి నమ్మలేకపోతున్నారు అన్నప్పుడే ప్రమాణాలు కోరుతారు, ఒట్టు పెట్టుకోమంటారు. అపవాది అయిన సాతానుడు ఊహించని రీతిగా ఒట్టు పెట్టించే స్థితిలోనికి దిగజారుస్తాడు. యేసు ప్రభు వారు మనమందరం కూడా సత్యమందు ప్రతిష్టపరచబడాలి అని మన కోసం ఆయన కోరుతా ఉన్నాడు. నిత్యము మనము సత్యమే మాట్లాడాలి. ప్రభువును నమ్మినటువంటి ప్రతి బిడ్డలు అసత్యం వైపు చూడకూడదు, అసత్యమైన మాటలు పలుకకూడదు. దేవునిని బట్టి సత్యమే మాట్లాడుతూ ప్రతిదీ వాస్తవము, వాస్తవికమైన జీవితము కలిగి ఉండాలి. అది యేసయ్య కోరుతున్నాడు. అబద్ధాలకు జనకుడు సాతానుడు, అపవాది. వాడు చాలాసార్లు నమ్మించడానికి కాని మాటలు కూడా అవుననిపించే ఒత్తిడి తెస్తాడు. మీ చుట్టూ ఉన్న చాలామంది చాలాసార్లు మిమ్మల్ని నిజమా, ఇది నిజమా, ఇది నిజమా అని అడుగుతూ ఉంటారు. గమనించారా? ఆదికాండం 3వ అధ్యాయంలో కూడా అపవాది హవ్వమ్మతో శోధించడానికి వెళ్ళినప్పుడు ఇది నిజమా అనే ప్రశ్నతో తనను శోధించింది. నీ చుట్టూ ఉన్న వారు కూడా నిన్ను ఇది నిజమా,
అని చెప్పినప్పుడు నీ సమాధానం ఏమిటి? ఒట్టు పెట్టుకొని అవునంటావా? నీ జీవితంలో ప్రమాణాలు చేస్తావా? కొన్ని వస్తువులు కనబడడం లేదన్నప్పుడు నీ మీద ఒత్తిడి తెస్తారు, ప్రమాణాలు చేయమి అంటారు. నువ్వు ఒక దేవుని బిడ్డవి, యేసయ్య మాట వింటున్నావు. ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు దేవుని కొరకు జీవిస్తున్నావు, దేవుని మాటలు వింటున్నావు. నువ్వు ఎప్పుడు పొరపాటున కూడా ఒట్టు పెట్టుకోవడమో ప్రమాణాలు చేయడమో దేవుడు నిషేధించాడు. నా జీవము తోడు అని దేవుడే అంటాడు. ఒట్టు పెట్టుకునే ఆ విషయములో దేవునికి అది చెల్లును. ఎందుకంటే ఆయన శక్తివంతమైన దేవుడు. నీ జీవితంలో నిశ్చయంగా నేను ఆశీర్వదింతును అని ఆయన పలికినప్పుడు చాలామంది నమ్మలేకపోతున్నారు. కానీ ప్రభు అంటాడు, నా జీవము తోడు అనే పదాలు పాత నిబంధన గ్రంథంలో చాలాసార్లు వాడాడు. ఎందుకంటే ఖచ్చితంగా నేను చేస్తానని. మనిషి అలా చేయగలడా? ప్రమాణ పూర్తిగా చెప్తాడు. అలా చేయకపోతే వారు నమ్మరు కదా, అందుకే నేను ప్రమాణాలు చేశాను. నాకు తెలుసు ప్రమాణం చేయకూడదు అని, ఒట్టు పెట్టుకోకూడదు అని, కానీ ఒట్టు పెట్టుకున్నాను, ఏం చేస్తాను అని చెప్పి చాలా బాధతో ఆ మాటను చెప్తా ఉంటారు. యేసయ్య అంటారు, నీ తల మీద ఉన్నటువంటి జుత్తు తెలుపు నలుపు చేసే శక్తి నీలో లేదు. అలాంటప్పుడు ఒట్టు పెట్టుకొని ప్రమాణాలు చేసుకుని నువ్వేం సాధిస్తావు? ఎప్పటికీ నీ మాటలు అవును అంటే అవును, కాదంటే కాదుగా ఉండాలి. అంటే నిక్కచ్చమైన యథార్థమైన జీవితము, యథార్థమైన మాట తీరు నువ్వు కలిగి ఉండాలి అని యేసు ప్రభువారు తెలియచేస్తా ఉన్నారు. ఎవరి కోసము నువ్వు దిగజారాల్సిన అవసరము లేదు. ఎవరో నమ్ముతారని చెప్పి నువ్వు దేవుని యొక్క మాటలు ఉల్లంఘించకూడదు, ప్రమాణాలు చేయకూడదు, ఒట్టు పెట్టుకోకూడదు. అది దేవునికి నచ్చని గుణము. నువ్వు దేవుని బిడ్డవి కనుక నువ్వు నిజమే మాట్లాడు. సమస్త భారము దేవుని మీద మోపు. సమస్త కార్యములు దేవుడే చేయగలడని దేవుని వైపు నీ జీవితాన్ని నడు. ఇతరులకు దైవికమైనటువంటి ఆ సత్యాన్ని వివరించు. ఒకవేళ నీ అబద్ధాలకు నువ్వు నీ జీవితం అలవర్చుకొని ఉంటే ఎవరు నిన్ను నమ్మరు. అయితే ఆ జీవితం ఎప్పుడు మార్చబడుతుంది? యేసు ప్రభువారు చెప్పిన అమూల్యమైన తన వాక్యాన్ని నువ్వు చదువుకొని ప్రార్థించుకొని అనుదినమును ప్రాక్టీస్ చేయాలి. ఈరోజు నేను ఎవరితో అబద్ధం చెప్పను, ఎవరికి నేను ఎగతళి చేయను, ఎవరికి నేను మోసము చేయను, ఎవరికి నేను దగ చేయను. నీ హృదయంలో నువ్వు కమిట్మెంట్ చేసుకోవాలి. నీ హృదయంలో నిన్ను నీవు సరి చేసుకొని దేవుని యొక్క వాక్యం బట్టి నడవడానికి ఇష్టపడితే నువ్వు ఎవరి దగ్గర వచించబడవు, ఎవరి దగ్గర ప్రమాణాలు చేయాల్సిన అవసరం లేదు, నువ్వు దిగజారాల్సిన అవసరం అంతకన్నా లేదు. దేవునిని బట్టి దేవుని మాటను లక్ష్యముంచినప్పుడు అద్భుత కార్యములు, అద్భుత అనుభూతిని జీవితంలో నువ్వు పొందగలవు. నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా, యేసయ్య సత్యమందు నిన్ను నన్ను నిలవబెట్టి ఎన్నాటికైనా సత్యమేవ జయతే అని మన భారతదేశంలో ఒక స్లోగన్ ఉంది కదా. అసత్యము చెప్పి ప్రమాణాలు చేసిన మాత్రాన అది జరిగిపోదు. కానీ సత్యమందు నిలిచి సత్యము చెప్పినప్పుడు నువ్వు ఏం చెప్పావో అదే రేపు జరిగినప్పుడు నీలో ఆనందం, అలాగే నీతో వాదించిన వారికి కూడా అది అద్భుతమైన కనువిప్పు. వాళ్ళు చెప్పిందే జరిగింది అని. సత్యమందు ప్రతిష్ఠించబడిన బిడలు, సత్యము మాట్లాడుతున్న బిడలు ప్రమాణము చేయక దేవుని సన్నిధిలో
వాస్తవాన్ని మాట్లాడుతున్న వారు అవునంటే అవును, కాదంటే కాదు అని పలికేవారు జీవితంలో అద్భుతమైనటువంటి ఫలితాన్ని చూడగలరు. కనుక ఈరోజు ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క మాటల్లో ఎవ్వరికి అబద్ధాలు చెప్పడం కానీ, ఎవరి దగ్గర మోసం చేయడం కానీ, ఎవరి దగ్గర ఎటువంటి దగ చేయడం కానీ జీవితంలో ఎప్పుడు మీరు అలవాటు చేసుకోకండి. అపవాదిని సాతానుడు అబద్ధమునకు జనకుడు. వాడు ఇక్కడ మాటలు అక్కడ మాట్లాడతాడు, నమ్మించడానికి ప్రమాణాలు చేయిస్తాడు, ఒట్టు పెట్టిస్తాడు. కానీ నువ్వు దేవుని బిడ్డవి, ఇక్కడ మాటలు అక్కడ చెప్పాల్సిన అవసరం నీకు లేదు. నువ్వు దేవుని మాటలు ఇతరులకు చెప్పి నమ్మించు, దేవుని నిన్ను ఆశీర్వదిస్తాడు. భక్తుడైన పౌలు అంటాడు, వినుట వలన విశ్వాసం కలుగును, అది క్రీస్తును గూర్చిన మాటలే. నా సహోదరి సహోదరుడా, యేసయ్య మాటలు ప్రమాణ పూర్తిగా చెప్పడానికి యేసయ్య ఏమన్నాడు తెలుసా? అపోస్తలుడు పౌలు అంటాడు, తన వాక్యము బోధించినప్పుడు గురుతులు ప్రమాణాల చేత దానిని ఆయన రుజువు చేస్తూ ఉన్నాడు. నువ్వు యేసయ్య గురించి మాట్లాడినప్పుడు నా యేసయ్య ఖచ్చితంగా ఇది చేస్తాడు. ప్రమాణాలు కావాలా, రుజువులు కావాలా? నువ్వు నమ్మితే అద్భుతాలు చూస్తావని మనం చెప్పగలగాలి. మనం ఒట్టు పెట్టుకొని ఎవరికో మనము ప్రమాణాలు చేసుకొని మన నోటి నుంచి వచ్చిన మాటలు మనం ఖాయం చేస్తామంటే దానివల్ల మనకి ఏమీ జరిగేది లేదు. అందులో మనకు విజయం అనేది రాదు. కనుక మహిమగల దేవుడు స్పష్టంగా ఈరోజు తెలియచేస్తూ ఉన్నాడు, ప్రతి ఒక్కరూ అవునంటే అవును, కాదంటే కాదు అనే స్థితిలో ఒక యథార్థమైన వ్యక్తులుగా మనము మలచబడాలి. ఈ ఉదయం దేవుని మాటలు వింటున్న నా ప్రియ సహోదరి, నా సహోదరుడా, నువ్వు దేవుని మహిమ కొరకు జీవించడానికి నీ నోట దేవుడు తన మాట ఉంచాలని ఆశపడుతున్నాడు. సమాజం వైపు చూడొద్దు. ప్రవక్త అయిన ఇర్మియా ఒక మాట అంటాడు, ఏవి నీచములో ఏవి ఘనములో నువ్వు గుర్తుపట్టినలా నువ్వు నన్ను నోటి వలె ఉందువు. వారే నీ తట్టు తిరగవలను కానీ నీవు వారి తట్టునకు తిరగకూడదు. నువ్వు నమ్మించడానికి, ఒప్పించడానికి ఎవరి వెంట నువ్వు పోయి బతిమలాల్సిన అవసరము లేదు. నువ్వు దేవుని బిడ్డగా జీవిస్తున్నప్పుడు దేవుని తట్టు తిరిగి వాస్తవం మాట్లాడు, వాక్యాన్ని బట్టి మాట్లాడు, ఏమి అబద్ధాలు జోడించవద్దు. అప్పుడు నువ్వు ప్రమాణం చేసి ఎవరి దగ్గర నువ్వు ఒట్టు పెట్టుకోవాల్సిన అవసరము నీకు ఉండదు. దేవుని బట్టి యథార్థంగా మాట్లాడి ఆ దేవుడు నీ నోట పలికిన ప్రతి మాటలు ఆయన నెరవేర్చినప్పుడు నీ జీవితం ఎంతో సంతోషంగా ఆయనకు మహిమకరంగా నువ్వు జీవించగలవు. మరటి కృప యేసయ్యకి మనం అడుగుదామా? మిక్కిలి దయగల యేసయ్య, మీ పరిశుద్ధ నామానికి స్తోత్రములు. అనేక మారులు వివిధమైన ఒట్టులు వేసుకొని ప్రమాణాలు చేసుకొని గత దినాల్లో మేము జీవించాం. కానీ ఈరోజు మీరు ఖండించి నీ బిడలైన వారు ప్రమాణాలు చేయకూడదు, ఒట్టు పెట్టుకోకూడదు, కానీ అవునంటే అవును, కాదంటే కాదుగా యథార్థవంతులుగా ఉండాలని మీరు చెప్పిన మాటను మేము అనుసరించి ఆ ప్రకారంగా జీవించే భాగ్యం అనుగ్రహించండి. ప్రజలను నమ్మించడానికి ఒట్టు పెట్టుకోవడము, ప్రమాణాలు చేయడం ఈ దినం నుంచి మానుకొని వాక్యమును బట్టి జీవించి సత్యాన్ని అనుసరించి సత్యమందు స్థిరత్వం కలిగి మీకే మహిమ కలిగి జీవించే భాగ్యవంతులుగా దీవించుమని, ఈ దినము మీ సన్నిధి, మీ ప్రసన్నత మాతో ఉంచుమని, గొప్ప కార్యములు, గొప్ప అనుభూతి మాకు ఈ దినాన అనుగ్రహించుమని
యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ షాలోమ్. ప్రభు మిమ్మును దీవించునుగా.